బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం తెలపడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమకు నీళ్లు ఇస్తామని గతంలో కేసీఆర్ చెప్పిన అంశాల ఆధారంగానే ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నారని సీఎం అన్నారు. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. ప్రాజెక్టు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు వేదికైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి నదిపై బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేసి దాన్ని కృష్ణానదితో అనుసంధానం చేయాలని భావించారు. దీంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక కూడా ఏపీ ప్రభుత్వం అందజేసింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు బనకచెర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకు కలిగే నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ఎందుకు నిర్మించాల్సి వస్తుంది అనే దానిపైన కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎంపీల సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు అంశం ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించాలి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి అభ్యంతరాలపై చర్చించారు. దీనిపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గోదావరి నుంచి ప్రతి ఏటా 3000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి, దీన్ని అడ్డుకోవాలి, నదుల అనుసంధానం జరగాలంటూ అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడారు. మినిట్స్ కూడా ఉన్నాయి. అందులో భాగంగానే రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్తాము, రాయలసీమకు నీళ్లు ఇస్తే అభ్యంతరం లేదంటూ కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు అదే అంశాన్ని బేరీజు వేసుకొని బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై ఏం మాట్లాడటం లేదని అనడం సరికాదు. పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే బనకచెర్ల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాట్లాడుతున్నాము, అందుకే అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశాము. బనకచెర్ల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తీసుకువెళ్లి అక్కడి నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లంపల్లి రిజర్వాయర్ను నిర్మించి అక్కడ నీటి లభ్యత ద్వారా ఏపీకి నీళ్లు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచనగా ఉంది.